హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇది నలుగురం అనే ఒక ఫ్రెండ్‌షిప్ కథ అన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ప్రతి స్నేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. కొన్ని స్నేహాలు నెమ్మదిగా పరిచయాల మీద పరిచయాలతో పెరుగుతాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం ఒక్క క్షణంలో ఏమాత్రం ప్లాన్ చేయకుండా పుడతాయి. ఇది అలాంటి ఒక స్నేహం కథ. నలుగురు మనుషులు, 8 ఏళ్ల ప్రయాణం, కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు, ఒక అపార్థం మరియు చివరికి ఎప్పటికీ తెగని ఒక బంధం. దీని పేరు నలుగురం. హైదరాబాద్ శివార్లో ఉన్న ఒక పెద్ద ఇంజినీరింగ్ కాలేజీ. ఆగస్టు నెల మొదటి వారం. ఎండ నెత్తిమీద మండుతున్న కాలేజీ గేటు దగ్గర కొత్త స్టూడెంట్స్ ఉత్సాహంగా, కొద్దిగా భయంగా లోపలికి అడుగుపెడుతున్నారు. వాళ్ళందరి కళ్ళల్లో ఒకటే ప్రశ్న, వచ్చే 4 ఏళ్లు ఎలా ఉండబోతున్నాయో అని. అర్జున్ రెడ్డి తన బండి మీద కొద్దిగా లేటుగా వచ్చాడు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పిన మాటలు అతని చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. జాగ్రత్తగా ఉండు నాన్న, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం. అర్జున్‌కి ఇది మొదటిసారి ఇంటికి దూరంగా ఉండడం. మనసులో 1000 ఆలోచనలు. ఎలాంటి రూమ్‌మేట్స్ దొరుకుతారో, క్లాస్‌లో ఎలా సర్దుకుంటాడో, ఎవరైనా స్నేహితులు దొరుకుతారో లేదో అని. బండి పార్క్ చేస్తుండగా వెనక నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి అతని బండికి బలంగా గుద్దుకున్నారు. అర్జున్ ఒక్కసారిగా తుళ్లిపడ్డాడు. సారీ సారీ బ్రో, లేట్ అయిపోయింది అంటూ చెప్పాడు ఆ కుర్రాడు కార్తీక్ వర్మ. చేతిలో సగం తినేసిన బిస్కెట్ ప్యాకెట్, భుజాన వేలాడుతున్న బ్యాగ్‌తో అతను ఏమాత్రం కంగారు లేకుండా నవ్వుతున్నాడు. కార్తీక్‌కి ఆలస్యం కావడం కొత్తేమీ కాదు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పిన 3 మాటల్లో 2 టైంకి వెళ్ళు అన్నది ఇప్పటికే మిస్ అయిపోయింది. అర్జున్‌కి కూడా నవ్వొచ్చింది. పర్లేదు బ్రో, నేను కూడా అదే స్పీడ్‌లో ఉన్నా అని చెప్పాడు నవ్వుతూ. ఇద్దరి కళ్ళల్లో ఒక అర్థం అయిన నవ్వు. ఇద్దరూ ఒకే రకం మనుషులని ఇద్దరికీ తెలిసిపోయింది. మనుషుల మధ్య స్నేహం ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు అది ఒక చిన్న చిరునవ్వుతో మొదలవుతుంది. అర్జున్, కార్తీక్ మధ్య అదే జరిగింది. అదే సమయంలో కాలేజీలో మరో ఇద్దరు అమ్మాయిలు తమ కొత్త జీవితం మొదలుపెట్టారు. ప్రియా మీనన్, మీరా శర్మ. చిన్నప్పటి నుండి ఒకే వీధిలో పెరిగిన స్నేహితులు. స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఇప్పుడు కాలేజీలో కూడా కలిసి ఉండాలని ఇద్దరు కలలు కన్నారు. నోటీస్ బోర్డు ముందు నిలబడి తమ సెక్షన్ లిస్ట్ చూస్తున్నారు ఇద్దరు. ప్రియా మీనన్ సెక్షన్ బి అని చదివింది. మీరా శర్మ వెతుకుతూ సెక్షన్ బి. ఏ ప్రియా, మనిద్దరం ఒకే సెక్షన్ అని సంతోషంగా అరిచింది. ప్రియా నవ్వుతూ థాంక్ గాడ్, కనీసం ఒక్క తెలిసిన మొహం ఉందిక్కడ అని చెప్పింది. కొత్త ప్రదేశంలో ఒక్క తెలిసిన మనిషి ఉండడం ఎంత ఊరటనిస్తుందో ఆ క్షణంలో ఇద్దరికీ అర్థమైంది. కానీ విధి వేరే ప్లాన్ వేసింది. వాళ్ళిద్దరి స్నేహం మరో ఇద్దరితో కలవబోతుంది. వాళ్ళెవ్వరికీ తెలియకుండానే. వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన అర్జున్, కార్తీక్ ఇద్దరూ ఇంకా క్లాస్ రూమ్ నంబర్ వెతుక్కుంటూ నేరుగా ప్రియా మీరాలను గుద్దుకున్నారు. నలుగురు ఒక్కసారిగా నేల మీద పడ్డారు. చేతిలో ఉన్న పుస్తకాలు, నోట్బుక్కులు అన్నీ నలుదిక్కుల చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్క క్షణం అందరూ మౌనంగా ఉండిపోయారు. ఏం జరిగిందో అర్థం కావడానికి మీరా మొదట లేచి కోపంగా చూసుకొని పరిగెత్తడం రాదా అని అడిగింది. కార్తీక్ ఇబ్బందిగా తల గోక్కుంటూ సారీ సారీ, నిజంగా సారీ అని చెప్పాడు. అర్జున్ నవ్వుతూ నేల మీద పడిన పుస్తకాలు ఇస్తూ అది కూడా మా ఫస్ట్ ఇంప్రెషనే అనుకోండి, గుర్తుంచుకోదగ్గ ఇంప్రెషనే అని చెప్పాడు. ఆ మాటకి ప్రియకి నవ్వొచ్చింది. కోపంగా చూస్తున్న మీరా కూడా కొద్దిగా నవ్వక తప్పలేదు. ఆ క్షణంలో ఎవ్వరికీ తెలియదు. ఈ చిన్న ఢీ కొట్టడం, నేల మీద పడిన పుస్తకాలు, ఇబ్బందిగా చెప్పిన సారీలు ఇవన్నీ కలిసి రాబోయే 8 ఏళ్ల స్నేహానికి పునాది వేస్తున్నాయని. నలుగురు కంగారుగా క్లాస్ రూంలోకి వెళ్లారు. అదృష్టవశాత్తు నలుగురిదీ ఒకే సెక్షన్ అని తెలిసింది. దగ్గర సీట్లలో కూర్చున్నారు. ఇంకా ఒకరి పేరు ఒకరికి సరిగ్గా తెలియకుండానే. లెక్చరర్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని పేర్లు పిలవడం మొదలుపెట్టారు. అర్జున్ రెడ్డి, ఎస్ సార్. కార్తీక్ వర్మ, ప్రెజెంట్ సార్. కార్తీక్ కొద్దిగా వికారంగా చెప్పాడు, క్లాస్ మొత్తం అతని వైపు చూసేలా. ప్రియా మీనన్, ప్రెజెంట్ సార్. మీరా శర్మ, ఎస్ సార్. 4 పేర్లు, 4 వేర్వేరు నేపథ్యాలు, 4 వేర్వేరు కలలు. కానీ ఆ క్షణం నుండి వాళ్ళ కథ ఒకటే కాబోతుంది. క్లాస్ మధ్యలో ప్రియా, మీరా ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. ఇంకా ఆ ఇద్దరు అబ్బాయిలు ఢీకొట్టడం గుర్తు చేసుకుంటూ. అర్జున్, కార్తీక్ కూడా వెనక సీట్లో కూర్చొని లెక్చరర్ ఏం చెప్తున్నాడో పట్టించుకోకుండా గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు.
లంచ్ బ్రేక్‌లో నలుగురు యథాచిచ్చంగా అదే క్యాంటీన్ టేబుల్ దగ్గర కలిశారు. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించినా కార్తీక్ చెప్పిన ఒక్క జోక్‌తో అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వుతోనే నలుగురి మధ్య మాటలు మొదలయ్యాయి. ఎక్కడి నుండి వచ్చాడు? ఏం చదవాలనుకుంటున్నారు? హాబీలేంటి? అని గంటన్నర లంచ్ బ్రేక్ ఎప్పుడైపోయిందో కూడా తెలియలేదు వాళ్ళకి. మొదటి రోజు క్లాసులు అయిపోయాక సాయంత్రం నలుగురు హాస్టల్‌కి బయలుదేరారు. అర్జున్, కార్తీక్ బాయ్స్ హాస్టల్‌కి, ప్రియా, మీరా గర్ల్స్ హాస్టల్‌కి వెళ్ళే దారిలో. రేపు కలుద్దాం క్యాంటీన్‌లో అని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ మాటలో ఒక చిన్న వాగ్దానం దాగి ఉంది. ఇది కేవలం ఒక్కరోజు పరిచయం కాదు. ఇది ఒక కొత్త స్నేహం మొదలు అని. కానీ ఆ రాత్రి నలుగురికి ఇంకో పరీక్ష ఎదురవబోతుంది. హాస్టల్ వెనుక భాగంలో చీకటి పడుతుండగా ముగ్గురు సీనియర్స్ నలుగురిని చుట్టుముట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళ ఇలా రండి పరిచయం చేసుకుందాం అన్నాడు ఒక సీనియర్. గొంతులో వాక్యం స్పష్టంగా వినిపిస్తూ. ర్యాగింగ్ అనే మాట వినగానే నలుగురి గుండెల్లో భయం మొదలైంది. కానీ ఆ భయంలోనే వాళ్ళు మొదటిసారి ఒకరికొకరు దగ్గర నిలబడ్డారు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా. కార్తీక్ తన సహజ స్వభావంతో చమత్కారంగా మాట్లాడి పరిస్థితిని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. సార్, మేము ఇప్పుడే వచ్చాం. మీలాంటి సీనియర్స్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వినయంగా చెప్పాడు లోపల భయపడుతున్న పైకి కనిపించకుండా. అర్జున్ ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. తన స్నేహితులను రక్షించాలని ఉద్దేశంతో. ప్రియా మీర చెయ్యి గట్టిగా పట్టుకుంది. భయంతో వణుకుతున్న ఆమెకి ధైర్యం చెప్పడానికి. ఆ కొన్ని నిమిషాలు నలుగురికి చాలా పొడవుగా అనిపించాయి. కానీ చివరికి ఒక సీనియర్ నవ్వుతూ పర్లేదు వెళ్ళండి. ఇది కేవలం పరిచయం మాత్రమే అని చెప్పి వదిలిపెట్టాడు. భయంతో వణుకుతున్న నలుగురు ప్రమాదం తప్పిపోయిందని తెలియగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్షణంలో ఎవరో ముందుగా నవ్వడం మొదలుపెట్టారు. మిగతా ముగ్గురు కూడా నొ- నవ్వు నవ్వడం మొదలుపెట్టారు. భయం నుండి వచ్చిన ఉపశమనపు నవ్వు అది. ఆ రాత్రి హాస్టల్ మెట్ల మీద కూర్చొని నలుగురు ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలాసేపు గడిపారు. అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న నలుగురు ఆ ఒక్క రాత్రిలో ఒక బృందంగా మారిపోయారు. మీరా చివరికి అంది, మనం నలుగురం ఇప్పటి నుండి ఫ్రెండ్స్ అనుకుంటా అని. కార్తీక్ నవ్వుతూ ఫ్రెండ్స్ కాదు, నలుగురం ఒక ఫ్యామిలీ అని జవాబిచ్చాడు. అర్జున్, ప్రియా కూడా నవ్వుతూ తలలూపారు. ఆకాశంలో నక్షత్రాల కింద నలుగురు కొత్త స్నేహితులు తమకు తెలియకుండానే ఒక జీవితకాల బంధానికి నాంది పలికారు. కానీ ముందు ముందు ఎదురయ్యే సవాళ్ళు, పరీక్షలు, అపార్థాల గురించి వాళ్ళకి ఇంకా తెలియదు. ప్రస్తుతానికి వాళ్ళ మనసుల్లో ఉన్నదల్లా ఒక్కటే, కొత్తగా దొరికిన స్నేహం పట్ల సంతోషం. ఈ స్నేహం ఎలా బలపడుతుంది? నలుగురి మధ్య ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.